హాయ్ ఫ్రెండ్స్! అందరికీ దసరా శుభాకాంక్షలు. దసరా అనంగానే మనకు ముందుగా గుర్తొచ్చేది కర్ణాటకలోని మైసూర్. మైసూర్‌కైతే వన్ డే బిఫోర్ వచ్చేసాను. నేను కొంచెం తొందరగా వచ్చాననుకుంటాను. రోడ్స్ అన్నీ చాలా బాగా డెకరేట్ చేసున్నారు. ప్రిపరేషన్ వర్క్ చాలా బాగా ఉంది. లైట్స్ అయితే ఎక్కడ ఆన్ చేసలేదు. అయినా కూడా సిటీ చూడ్డానికి చాలా అందంగా ఉంది. లైట్స్ ఎందుకు ఆన్ చేయలేదు అని కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఇక్కడ లోకల్ పీపుల్‌ని అడిగితే ఇవాళ కాదు రేపు ఈవెనింగ్ నుంచి లైట్స్ ఆన్ చేస్తారు అని చెప్పారు. ఈ దసరా ప్రిపరేషన్ మినిమమ్ 20 డేస్ ముందు నుంచి ఇక్కడ స్టార్ట్ అవుతుందంట. ఈ మైసూర్‌లో ఎక్కడ చూసినా వీధి వీధికి లైట్సే అండి. లైట్స్ లేకుండానే ఇంత అందంగా ఉంది అంటే లైట్స్ వస్తే ఇంకెంత బావుంటుంది. సో, దసరా ఫస్ట్ డే ఎలా ఉంటుందో చూసేద్దామా మరి? గుర్రపు బండ్ల డెకరేషన్ అయితే నన్ను చాలా అట్రాక్ట్ చేసింది. ప్యాలెస్ ఎంట్రీ టైమింగొచ్చి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5:30 వరకు. నేను సిటీలోకి లేట్‌గా ఎంటర్ అవ్వడం వల్ల ప్యాలెస్‌ని విజిట్ చేయలేకపోయాను. ఈ ప్యాలెస్ ముందున్న చెన్నాపట్నం వుడెన్ టాయ్స్ కలెక్షన్ నన్ను చాలా బాగా అట్రాక్ట్ చేసింది. ఇక్కడ ఎక్కడ చూసినా షాపింగే అండి. పిల్లలు ఆడుకునే టాయ్స్, డెకరేటివ్ ఐటెమ్స్, షో పీసెస్ ఇలా చాలా వెరైటీస్ ఇక్కడ చూడముచ్చటగా ఉన్నాయి. ఫెస్టివల్ టైమ్ కదా! ప్రైస్ మాత్రం చాలా ఎక్కువగా చెప్తున్నారు. ప్రైస్ కొంచెం ఎక్కువున్నా ఎఫోర్డ్ చేసేలా ఉన్నాయిక్కడ. కర్ణాటకలోని చన్నపట్నం వుడెన్ టాయ్స్‌కి చాలా ఫేమస్. మైసూర్‌కి విజిట్ చేసే ప్రతి ఒక్కరూ వీటిని తప్పకుండా ఖచ్చితంగా కొని తీరాల్సిందే. అంత బాగుంటాయిక్కడ. మైసూర్‌లో శాండిల్‌వుడ్ పర్ఫ్యూమ్స్ కూడా చాలా ఫేమస్. శాండిల్ సోప్స్, శాండిల్ టాల్క్స్ అండ్ పర్ఫ్యూమ్స్ ఇలా చాలా వెరైటీస్ ఇక్కడ ప్యూర్ ప్రొడక్ట్స్ దొరుకుతాయి. ఈ నవరాత్రి 10 రోజులు చాలా సందడిగా ఉంటుంది ఈ మైసూర్. ఇది మైసూర్ ప్యాలెస్ మ్యూజియం. లోపలికి అలో లేని దాని వల్ల సరిగ్గా చూపించలేకపోతున్నాను. ఇక్కడైతే మాత్రం డెకరేషన్ అదిరిపోయింది. చెట్లను కూడా వదలలేదు. అన్నిటికి డెకరేట్ చేసేసారు. సో, మన ఫస్ట్ డే స్టార్ట్ అయిపోయింది. అందరికీ మరొకసారి దసరా శుభాకాంక్షలు. నేనైతే ఇవాళ చాలా ఎర్లీగా మైసూర్ ప్యాలెస్‌లోకి ఎంటర్ అయిపోయాను. ప్యాలెస్ ముందు స్టేజ్ డెకరేషన్ చేసి ఉంది. ఇక్కడ కర్ణాటక క్లాసికల్ మ్యూజిక్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. విజిటర్స్‌కి సీటింగ్ అరేంజ్‌మెంట్ కూడా చాలా బాగా చేశారు. చాలా సౌకర్యంగా ఉంది ఇక్కడ. దూరంగా కూర్చున్న వాళ్ళకి కూడా బాగా కనిపించేలా అరేంజ్ చేశారు. ఇవాళ ఫస్ట్ డే కావడం వల్ల క్రౌడ్ కూడా చాలా ఎక్కువగా ఉన్నారు. ఎందుకు అని నేను కూడా వెళ్లి చూసాను. అక్కడ ఏం జరుగుతుందో చూపిస్తాను. నాతో రండి. అమ్మవారి పూజ కోసం ఏనుగులను ఇక్కడ ముస్తాబు చేస్తున్నారు. వీటిని చూడ్డానికి పిల్లలు, పెద్దలు అందరూ పరుగులు తీస్తూ ఈ పక్కకొచ్చారు. ఇక్కడి ఏనుగులకి పేర్లు కూడా ఉన్నాయండి. వీటిలో లీడింగ్ ఎలిఫెంట్‌ని అభిమన్యు అని పిలుస్తారట. భీమ, మహేంద్ర, ద్రోణ, అర్జున ఇలా ఒక్కొక్క ఎలిఫెంట్‌ని ఒక్కొక్క పేరుతో పిలుస్తున్నారు. వీటిని అందంగా రెడీ చేసి అమ్మవారి పూజకి తీసుకెళ్తున్నారు. కర్ణాటక చీఫ్ మినిస్టర్ సిద్ధరామయ్య గారిని గెస్ట్‌గా ఇక్కడికి విచ్చేయనున్నారు. స్టేజ్ దగ్గర ఆయన సన్మానానికి కావాల్సిన ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. సీఎం గారు వచ్చిన తర్వాత ఆయన ఆధ్వర్యంలో అమ్మవారికి పూజ చేసి ఈ దసరా నవరాత్రులని ప్రారంభిస్తారు. ఏనుగులు, గుర్రాలు, పూజారులు, పోలీసులు, బందోబస్తుల మధ్య ఈ పూజ జరుగుతుంది. దీన్ని చూడ్డానికి మరెవ్వరికీ ఎంట్రీ లేదు. చూస్తున్నారుగా టైట్ పోలీస్ సెక్యూరిటీ. ఎంట్రన్స్‌లో కూడా చెకింగ్ చేసే దగ్గర చాలా స్ట్రిక్ట్‌గా చూస్తున్నారు. సీఎం గారైతే వచ్చేసారు. ఇక ఏం జరుగుతుందో చూసేద్దామా మరి? ಪರವಾಗಿ ವೇದಿಕೆಗೆ ಬರಮಾಡಿಕೊಳ್ತಾ ಇದ್ದೀವಿ. సన్మాన కార్యక్రమం పూర్తవ్వంగానే సీఎం చేతుల మీదుగా ప్యాలెస్ లైట్స్ అన్ని ఆన్ చేసేసారు. ಇದರ ಎಲ್ಲ ಗಣ್ಯರು शुभं करोति कल्याणं आरोग्यं सुखं सम्पदं शत्रुबुद्धि विनाशाय दीपज्योति परब्रह्म दीपज्योति ಇದೀಗ ದೀಪವನ್ನು ಬೆಳಗಿಸಿ ಈ ಕಾರ್ಯಕ್ರಮ చూసారుగా ఒక్కసారిగా ప్యాలెస్ ఎలా మెరిసిపోతుందో. ఈ 10 రోజులు ఈవినింగ్ 7:00కి లైట్స్ అన్నీ ఆన్ చేసేస్తారట. ప్యాలెస్‌లో ఈ 10 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్పెషల్ ఈవెంట్స్ జరగబోతున్నాయి. అవి చూడాలనుకుంటే ఇక్కడికి తప్పకుండా రావాల్సిందే. నేను మైసూర్‌కి చాలా సార్లు ప్యాలెస్ చూడ్డానికి వచ్చాను. దసరా ఫెస్టివల్ టైమ్‌లో రావడం ఇదే ఫస్ట్ టైమ్. నాకు ముందు కన్నా గూడా ఇప్పుడు ఇక్కడ చాలా బాగా నచ్చింది. ఈవినింగ్ కన్నా కూడా ఇప్పుడు క్రౌడ్ అయితే చాలా ఎక్కువున్నారు. ఫస్ట్ డేనే ఇలా ఉంది అంటే ఇక
ముందు ముందు ఎలా ఉంటుందో మరిక్కడ. నాకైతే ఇక్కడే ఉండిపోతే ఎంత బాగుంటుందో అనిపిస్తోంది. ప్యాలెస్ చుట్టూ ఉన్న ప్రతి ఒక్క ఎంట్రీ కూడా లైట్స్‌తో కలర్‌ఫుల్‌గా వెలిగిపోతుంది. ఎక్కడ చూసినా జనాలు ఫోటోలు, సెల్ఫీలు తీసుకుంటూ బిజీగా తిరిగేస్తున్నారు. తినటానికి స్నాక్స్, ఫోటోలు తీసుకోండి అంటూ ఫోటోగ్రాఫర్స్ కూడా చాలా ఎక్కువ మందున్నారిక్కడ. లోపల ఇంత క్రౌడ్ ఉంటే ఇంక బయట చూడండి ఎంత పెద్ద క్యూ ఉన్నారో. వీళ్ళందరూ లోపలికి వెళ్లి చూడాలని చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు పాపం. ప్యాలెస్ పక్కనే వెహికల్ పార్కింగ్ ఉంది. పార్కింగ్ కూడా మొత్తం ఫుల్ అయిపోయింది. ఇక ట్రాఫిక్ అయితే చెప్పనవసరం లేదండి. ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్. అందులోనూ సీఎం ప్రోగ్రామ్ ఉండడం వల్ల అన్ని రోడ్స్ వన్ వే చేసేశారు. నార్మల్ డేస్‌లో కన్నా ట్రాన్స్‌పోర్ట్ చార్జెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆటో చార్జెస్ మినిమమ్ 600, మరి హార్స్ రైడింగ్ అయితే 800 చార్జ్ చేస్తున్నారు. సిటీలో ఎక్కడ చూసినా వీధికి లైట్స్‌తో చాలా బాగా డెకరేట్ చేశారు. మరి సర్కిల్స్ దగ్గరైతే ఇంక వేరే లెవెల్ అది. ఒక్కొక్క సర్కిల్‌లో ఒక్కొక్క డిజైన్ చేశారు. చూడ్డానికి చాలా ముచ్చటగా అనిపిచ్చాయి. వీటి ముందర స్ట్రీట్ లైట్స్ కూడా అవసరం లేదండి. నా వీడియో మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ. బై బై.